జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. భారతదేశంలో ఎరుగని విధంగా విజయం సాధించారు. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో చేతులు కలిపి కూటమిగా ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే కూటమిలో భాగంగా జనసేనానికి కేటాయించిన 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లతో గెలిచి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్రలో నిలిచారు. అదేవిధంగా అధికారంలో ఉన్న వైసీపీని అధాపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదని, తన పార్టీ జనసేనే కాదు అంటూ జగన్ని ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. కట్ చేస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి వైసీపీకి ఏర్పడింది. ఈ విజయం అనూహ్యం, అనన్య సామాన్యం, ఊహలకు అందనిది. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైన జనసేన ఈసారి ఏకంగా 21 సీట్లతో అసెంబ్లీలోకి సగర్వంగా అడుగుపెట్టబోతోంది. కూటమిలో బీజేపీని చేర్చుకొని 3 పార్టీలను అనుసంధానం చేసిన ఘనతను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ కు టీడీపీ వర్గాలు కూడా నీరాజనాలు పలికారు. గెలుపు అనంతరం సమావేశం నిర్వహించిన పవన్ వైసీపీ మాదిరిగా కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడబోమని అన్నారు. తమ దృష్టిని అంతా రాష్ట్ర అభివృద్ధిపైనేనని, ఉద్యోగాలు కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగాల సిపిఎస్ సమస్యను పరిష్కరించడం వంటి సవాళ్లు తమ ముందు ఉందని, వాటి విజయం కోసం పనిచేస్తానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఎన్నడూ లేనంత ఆనందంగా పవన్ కళ్యాణ్ ఉండటం పట్ల అభిమానులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కూటమితో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో మరో ఘనతకు దారితీసింది. కేంద్ర స్థాయి ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన సీట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన కలిపి 18 సీట్లు సాధించాయి. ఈ 18 సీట్లను కలుపుకోగా కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జెండా పాతారు. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఎన్డీఏ సదస్సులోకి బీజేపీ అధిష్టానం ఆహ్వానం పలికింది.